వెల్కమ్ టు ఆల్ న్యూస్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ అనేది ముగిసింది. ఈరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రసవత్తరంగా ఈ పోలింగ్ అనేది ఈరోజు జరిగింది. అయితే పోలింగ్ ఆ సాయంత్రం 6 గంటల వరకు ముగిసిన తర్వాత ఇప్పుడు వరుసగా ఎగ్జిట్ పోల్స్ కూడా వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్లో మరి ఏ పార్టీ ముందంజలో ఉంది, ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఎక్కువ ఇస్తున్నాయి, మరి స్ట్రాటజిస్టులు ఎలాంటి వ్యూహాలతో ఈ ఎగ్జిట్ పోల్స్ను ఇప్పుడు బయటికి ప్రచురించేశారు, అంటే బయటికి పబ్లిష్ చేశారనేది చూద్దాము. ముఖ్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఎస్ఏఎస్ పీపుల్స్ పల్స్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. అయితే పీపుల్స్ పల్స్ గతంలో ఇది ఎంతో క్రెడిబిలిటీ ఉన్న ఒక సర్వే సంస్థ. దీనికి సంబంధించి ఈరోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను కూడా వెలువరించింది. ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఈరోజు పీపుల్స్ పల్స్ చెప్తున్న ఒక అంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 44.5% ఈరోజు పోలింగ్ ఓటు హక్కును దక్కించుకున్నది. అలాగే కాంగ్రెస్ పార్టీ 46.5%, బీజేపీ 6.5%, అలాగే అదర్స్ 2.5% పోలింగ్ అనేది ఈరోజు వారికి పడింది. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ పీపుల్స్ పల్స్ చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తుంటే చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ అనేది 46.5%తో ముందంజలో ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అనేది దాదాపు పీపుల్స్ పల్స్ ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ దృష్ట్యా ఆయన గెలుపు అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విల్ బి విన్ ఇన్ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ విత్ 2% ఆఫ్ ఓట్ షేర్ ఓవర్ బీఆర్ఎస్ పైన 2% ఓట్ షేర్లతోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందుతున్నారని చెప్పేసి ఈ సర్వే అయితే చెబుతూ ఉన్నది. అలాగే అంటే ఓట్ల పరంగా చూసుకుంటే 4,000 నుంచి 4,500 మెజారిటీ అయితే ఈ ఎన్నికల్లో కనిపిస్తున్నదని చెప్పేసి ఈ సర్వే అనేది చాలా క్లియర్గా చెప్పింది. ముఖ్యంగా 4,000 నుండి 4.5 అంటే 4,500 ఓట్ల మెజారిటీతోనే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచే అవకాశం ఉంటుందని పీపుల్స్ పోల్స్ అయితే చాలా స్పష్టంగా తన ఎగ్జిట్ పోల్స్లో చెప్తా ఉన్నది. ఇక డివిజన్ వైజ్గా ఒకసారి చూసుకున్నట్టయితే డివిజన్ వైజ్గా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత శాతం ఓట్లు వచ్చాయనేది ఈ సర్వేలో అతను విపులంగా వివరించింది. ముఖ్యంగా ఎర్రగడ్డ డివిజన్లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి 48.5% పోలవగా బీఆర్ఎస్ పార్టీకి 45% మాత్రమే పోలైంది. అలాగే బీజేపీకి చూసుకున్నట్టయితే 4.5%, ఇక అదర్స్కి చూసుకున్నట్టయితే 2%. అలాగే షేక్పేట డివిజన్లో చూసుకుంటే 48% కాంగ్రెస్కి పోలైతే 46% బీఆర్ఎస్కి పోలైంది. అలాగే 5% బీజేపీకి, 1% అదర్స్కి. ఇక నెక్స్ట్ యూసఫ్గూడ డివిజన్ వైజ్గా చూసుకున్నట్టయితే 46% కాంగ్రెస్కి, 44% బీఆర్ఎస్కి, 7.5% బీజేపీకి, 2.5% అదర్స్కి పోలైంది. అలాగే వెంగళరావు నగర్ చూసుకున్నట్టయితే 46% కాంగ్రెస్కి పోలైతే 48% బీఆర్ఎస్కి పోలైంది, 5% బీజేపీకి, 1% అదర్స్కి. ఇక్కడ వెంగళరావు నగర్లో 2% బీఆర్ఎస్కి అధికంగా పోలైనట్టయితే ఈ సర్వే చెప్తా ఉన్నది. ఇక బోర్బండ నియోజకవర్గం చూసుకున్నట్టయితే 45% కాంగ్రెస్కి పోలైతే 46% బీఆర్ఎస్కి పోలైంది. ఇక్కడ కూడా 1% బీఆర్ఎస్ఏ ఎక్కువగా పోలైనట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే 7% బీజేపీకి, 2% అదర్స్కి పోలైంది. ఇక నెక్స్ట్ రేవంత్ నగర్ చూసుకున్నట్టయితే 48% కాంగ్రెస్కి అయితే 45.5% బీఆర్ఎస్కి, అలాగే 5.5% బీజేపీకి, 1% అదర్స్కి అయితే పోలైంది. ఇక నెక్స్ట్ శ్రీనగర్ కాలనీ చూసుకున్నట్టయితే 44% కాంగ్రెస్కి, 46.5% బీఆర్ఎస్కి, అలాగే 8% బీజేపీకి పోలయ్యాయి. అలాగే 1.5% అదర్స్కి పోలైనట్టయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. మొత్తం మీద పీపుల్స్ పల్స్ ఇచ్చిన సర్వేల ప్రకారం అయితే కాంగ్రెస్ అనేది 2% ఓట్ల మెజారిటీతోటే ముందంజలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక అది మాత్రమే కాకుండా మిగతా సర్వేలు కూడా కొన్ని ఈరోజు ఎగ్జిట్ పోల్స్ను వెలువరించాయి. ముఖ్యంగా కొన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే సర్వేలలో చూసుకున్నట్టయితే కొన్ని సర్వేలు అయితే ఇప్పుడు మరొకసారి చూద్దాము. చాణక్య స్ట్రాటజీస్ అయితే కాంగ్రెస్కి 46% పోలింగ్ అంటే 46% గెలిచే అవకాశం ఉన్నదని చెప్పేసి 46% తోటి గెలుస్తుందని చెప్పేసి చాణక్య స్ట్రాటజీస్ తెలిపింది. అలాగే బీఆర్ఎస్కి 41% అవకాశం ఉంది, బీజేపీకి 0.6
మాత్రమే అని చెప్పేసి చెప్పింది. ఇక్కడ చూసుకున్నట్ట అంటే చాణక్య స్ట్రాటజీ చూసుకున్న దాదాపు 5% లీడ్లో నవీన్ యాదవ్ అయితే కనిపిస్తూ ఉన్నారు. అలాగే పీపుల్స్ పల్స్ ఇప్పుడే చూసుకున్నాము. అలాగే స్మార్ట్ పోల్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి 48.2%, బీఆర్ఎస్కి 42.1%, దాదాపు ఇక్కడ 6.1% డిఫరెన్స్ అయితే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి కనిపిస్తూ ఉన్నది. ఇక కాంగ్రెస్దే ఇక్కడ పైచేయిగా ఉన్నది. అలాగే నాగన్న సర్వే కూడా ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉన్నదన్న విషయము అందరికీ తెలిసిందే. ఇక నాగన్న సర్వేలో కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి 47% నాగన్న సర్వే ఉంది. అలాగే బీఆర్ఎస్కి 41%. ఇక్కడ డిఫరెన్స్ అయితే చాలా క్లియర్గా 7% కనిపిస్తూ ఉన్నది. బీజేపీ అయితే 0.8% మాత్రమే పబ్లిక్ అయింది. అలాగే మొత్తం మీద ఈ సర్వేలను బట్టి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం అయితే బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ అనేది 5 to 8% అధికంగా పోలింగ్ అయినట్టు చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. అంటే దాదాపు మనము ఓల్గా టైమ్స్ కూడా ఈ సర్వేలో నిర్వహించింది. ఈ సర్వేలో ఓల్గా టైమ్స్ చెప్పినట్టు దాదాపు 12,000 నుంచి 20,000 మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని, ఇక్కడ మనము ఓట్ షేరింగ్ అంటే ఓట్లు చూసుకున్నట్టయితే 7% తోటి నవీన్ యాదవ్ అయితే ముందంజలో ఉన్నట్టయితే ఓల్గా టైమ్స్ కూడా తెలిపింది. మొత్తం మీద ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ది దాదాపు అన్ని సర్వేలను చూసుకున్నట్టయితే 2 to 5% అయితే 2 నుంచి 5% కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ గెలవబోతున్నారు అనేది అదొక స్పష్టమైన మెజారిటీ కూడా. దాదాపు 4,000 నుంచి 7,000 స్పష్టమైన మెజారిటీతో ఆయన గెలిచే అవకాశం ఉన్నదని చెప్పేసి ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ అయితే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాయి. ఇక మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ మాత్రము నవీన్ యాదవ్ వైపు అయితే క్లియర్గా చూపిస్తున్నాయి. అయితే అన్ని సమయాల్లో ఎగ్జిట్ పోల్సే మొత్తము పరమపది అనేది అయితే కాదు. ఎగ్జిట్ పోల్స్ కాకుండా మొత్తం మీద పూర్తి రిజల్ట్ వచ్చేంత వరకు అయితే మనం అందరం వేచి చూడాల్సిందే. నవంబర్ 14న ఈ ఎన్నికకు సంబంధించిన ఫలితాలు వెలువడబోతున్నాయి. ఇక నవంబర్ 14న ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విషయాలే నిజం కాబోతున్నాయా, లేదంటే నవంబర్ 14న వెలువడే ఫలితాల్లో ఇంకేదైనా ఛాన్స్ ఉండి ఇంకేదైనా పార్టీ అంటే అటు బీఆర్ఎస్ పార్టీ ముందంజలో వచ్చే అవకాశం ఉన్నదా, అంటే ఇక్కడ ఉన్న ఫలితాలే కాకుండా మరో ఫలితాలు మనం నవంబర్ 14న చూడబోతున్నామా అనేది వేచి చూడాలి.